బాగా పండుతాయి అని అనుకుంటున్నాము. ఇది కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంక ఇవి ఏంటంటే స్పెషల్గా ఇచ్చారనమాట. మా అత్త ములక్కాయలు ఇచ్చింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే విజయవాడ వెళ్ళానండి. అంటే మా ఊర్లో ఒక కార్యక్రమానికని వెళ్ళాము. విజయవాడ వెళ్ళాను అనమాట. వెళ్తే మా ఇంటి దగ్గర నుంచి కొన్ని తీసుకొచ్చుకున్నాము, కొన్ని విజయవాడలో. అట్లా ఈసారి కొంచెం స్పెషల్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైము అంటే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ నాకు మదర్స్ డే రోజున అది అమ్మ గిఫ్ట్ లాగా అనమాట. మామిడికాయలు అవి కోసుకొచ్చుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే అమ్మ పెట్టిన చెట్టు అది. ఫస్ట్ టైము నేను కోసుకున్న కాయలు. లాస్ట్ ఇయర్ అయ్యో కొన్ని కాసినట్టు ఉన్నాయి కానీ ఇంకా ఈ పెద్దగా ఎక్కువ ఏం కాయలేదన్నమాట. ఇది ఫస్ట్ టైం కాపు, అంటే ఎక్కువ కాసినాయి. ఇంకా పెద్దనాన్న ఎలాగో టైంకి వచ్చావు కదా కోసుకెళ్ళన్నారు. ఇంకా అన్నీ కోస్తాం అనమాట. మనం ఉన్నా లేకపోయినా అండి, అసలు ఏదైనా ఒక మొక్క పెట్టమని, ఒక ఇది మంచి పని చేయమని చెప్పి అందుకే అంటారు. మనం లేని తర్వాత ఎవరైనా గుర్తుపెట్టుకునేది ఇవేనండి. మనం ఏం బట్టలు వేసుకున్నాం, మనం ఎంత బంగారం పెట్టుకున్నాం, మనం ఏం తినేవాళ్ళం, ఇది కాదు ఎవరైనా గుర్తుపెట్టుకునేది. ఎవరైనా ఒక మంచి మాట, ఒక మంచి పని ఎవరైనా గుర్తుపెట్టుకునేది. సో అట్లా ఇవాళ ఇప్పుడు ఆ చెట్టు మేం కాకపోయినా ఎవరో ఒకరికి ఎప్పుడు ఫలాలు అందిస్తూనే ఉంటుంది కదా. అట్లా అవి కాయలు కోస్తుంటే ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. అట్లా సో మొత్తానికి కాయలు కోసుకొచ్చుకున్నాం. చూపిస్తా చూడండి. కోసేది వారికి క్లిప్ అక్కడ చూసారు కదా. ఇప్పుడు ఏం తెచ్చామో చూపిస్తాను చూడండి. అయితే రాగానే మేము ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. 12:30కి వచ్చామన్నమాట ఊరు నుంచి. సో వంకాయ కూర, ఇది వంకాయ కూర వండేసాను. విజయవాడ వెళ్తే కంపల్సరీ ఉలవచారు తెచ్చుకుంటాం వచ్చేటప్పుడు. సో ఉలవచారు ఉన్నాయి కనుక దాంతోపాటు ఇది. విజయవాడ నుంచి మనం వస్తుంటే దారి పొడుగుతా ముంజులు, కొంచెం ఇటు చోటుప్పల ఆ రేంజ్లో చాలామంది వరుస కూర్చుంటారు. ఇంకా సీజన్ కదండి, ముంజులు తీసుకొస్తున్నాను. అయితే వాళ్ళు కవర్స్లోనే ఇస్తారు, ఇక అది మనం తప్పదు. మనం ముందే కనుక వెళ్తుంటే నాకు అనిపించింది అనమాట, ఎలాగో మనం వెళ్ళేటప్పుడు ప్లాన్గా వెళ్తే కనుక ఇట్లా బాక్స్ పట్టుకెళ్ళామనుకోండి, ఆ బాక్స్లోనే వేయించుకుని తెచ్చుకోవచ్చు కదా అనిపించింది. కొన్ని సాధ్యమైనంత మట్టికి అవాయిడ్ చేయటం. డైరెక్ట్గా మనం ఈ కడికి కూడా తిన్నాం కదా, డైరెక్ట్గా తినేస్తాము. అలా డైరెక్ట్గా తినే వాటి కోసమైనా కానీ కనీసం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈసారి నుంచి అలా తీసుకెళ్తాను నేను. ఇప్పుడైతే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. రాగానే అండి ఇవైతే మాత్రం చూసి అరిసి నన్ను తిట్టి రకరకాలుగా, మా రూబీ అయితే రాగానే చంకెక్కుద్ది, ఒక్క క్షణం కూడా ఉండదు, మళ్ళీ కోపం చూపిస్తుంది అనమాట దూకేసి కిందకి. ఇప్పుడు అలసిపోయి నిద్రపోతున్నాయి. అలసిపోయి అనే కాదు, ఇప్పుడు మమ్మీ అడ్డంగా ఉన్నారు పక్కకి జరిగావని నేను ఇక్కడ అడ్డంగా ఉన్నారు పక్కకి వెళ్ళమంటే ఇక్కడ ఇదిగోండి డైనింగ్ టేబుల్ చైర్స్ మధ్యలో దూరు పడుకున్నాయి. పని చేసుకోవాలి, పచ్చడి పని ఉంది. ఇదిగోండి మామిడికాయలు ఇన్ని వచ్చినాయి, ఒక 150 దాకా ఉంటాయండి మొత్తం. సో ఫస్ట్ టైం అయినా కానీ చెట్టు చూసారు కదా, బాగా పెద్దదేం కాదు కానీ ఒక రకంగా బాగా ఇంకా ఎక్కువ కాస్తాయేమో మరి. మొత్తానికి వచ్చినాయి, సంతోషమే. ఇవి వాటర్ కూడా పట్టని కాయలు అనమాట. అంటే వర్షం పడిన వాటర్ తప్పించి నీళ్లు పెట్టని మొక్క. సో బాగా పండుతాయి అని అనుకుంటున్నాము. ఇవైతే సెగ్రిగేట్ చేస్తాను పండేద్దామని చెప్పి. వీటితోటి పచ్చడి పట్టాలి, మాగాయ పట్టాలి, తురుము సంవత్సరం మొత్తానికి నిల్వ చేసుకోవాలి. అవన్నీ ప్రాసెస్లు విడిగా చూపిస్తాను. ఇంక ఇది మా వదిన ఇచ్చిందనమాట గోంగూర కూడా కోసుకొచ్చుకున్నాం. ఇంకొక మూట కూడా ఉంది. ఏమో మా అత్త ములక్కాయలు ఇచ్చింది. అత్తయ్య కొన్ని ఇచ్చి కొన్ని నేను తెచ్చుకున్నా. ఇట్లా ఊరు వెళ్తే అదొక ఇది కదండి. అంటే ఇవన్నీ మనకు ఉండవా అని కాదు, అదొక తృప్తి. ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా అంతే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏమంటారు చెప్పండి. ఇంకా ఇది అక్కడ కొండపిండాకు కనిపించింది వదిన గోంగూర వస్తుంటే.
సో ఇది కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇది తింటూ ఉంటే మంచిదంట అండి. అంటే దీనిలో కొండల్ని కూడా పిండి చేసే అంటే అంత రాళ్ళని పిండి చేసేస్తుందంట. ఇప్పుడు ఇది తినడం వల్ల మనకి ఎటువంటి నష్టం అయితే జరగదు. ఎక్కువ ఇప్పుడు మనకి ఇలా దొరికింది అనుకోండి, కొంచెం దీన్ని నీళ్ళలో ఆరబెట్టేసుకుని పొడి చేసుకుంటే ఇంకొంది ఇందులో కిందేపును కూడా ఇదంతా మొత్తం అదే కవరు, ఇదిగోండి ఇదంతా కొంచెం గిల్లేసి నీళ్ళలో ఆరబెట్టేసుకుని పొడి చేసి పెట్టుకుంటే దొరికినప్పుడు కొంచెం నాకులాగా రికరెంట్గా ఫామ్ అవుతున్న వాళ్ళకి అలా ఒక చిటికెడు వేసుకుని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే బెటరు అని తెచ్చుకున్నాం. మేము విజయవాడ నుంచి సంవత్సరం మొత్తానికి సరుకులు తెచ్చుకుంటామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు వెళ్తే అప్పుడు, అంటే ఇంట్లో ఎప్పుడైపోతే అప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఇది మేము పట్టుకెళ్ళిన లగేజ్ సరదాగా చూపిస్తున్నానులేండి. ఇవి ఏంటంటే పెసరపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అయిగోండి వేరుశెనగ గుళ్ళు, ఇంకేం తెప్పించానబ్బా, పెసరపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, కందిపప్పు. అయితే ఇవి సంవత్సరం మొత్తం పాడవకుండా ఎట్లా నిల్వ చేస్తాను అనేది తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేస్తా. ఈ మా అత్తయ్య స్పెషల్గా ఇచ్చారనమాట, నందివర్ధనం పూలు. ఇవాళ అంటే నేను చెప్పాను కదండి, వ్లాగ్ ఎప్పుడు నేను పోస్ట్ చేస్తానో తెలియదు కానీ వైశాఖ పౌర్ణమి రోజున అనమాట మేము ఇది తెచ్చుకుంది. పౌర్ణమి పూజ చేసుకుంటావు కదా, సాయంత్రం పూట చక్క తెల్ల పూలతో చేసుకోవచ్చు అని ఇచ్చారు. మల్లెపూలు కూడా చాలా ఉన్నాయి కానీ మళ్ళీ 5 ఆరులు అటు ఇటు కాకుండా కలర్ మారిపోతే ఏమోలే అని చెప్పి 5 వేయాలని నేను. ఇంక ఇది లాస్ట్ వెల్లుల్లిపాయలు అనమాట. అవి పచ్చడికి బాగుంటాయండి, పెద్ద పాయలు అయితే చక్క ఒలుసుకోవడానికి బాగుంటుంది. అంటే మనకి ఇక్కడ ఉండవని కాదు, నాకు ఎందుకో అంటే చింతపండు అయితే మాత్రం అసలు మేము కంపల్సరీ అక్కడి నుంచే తెచ్చుకుంటాము. ఇది దాదాపుగా సంవత్సరం మొత్తం వాడతాను నేను ఈ కేజీ. మెయిన్ మనం పంతులు గారికి దానం ఇచ్చేటప్పుడు అప్పుడు చింతపండు అవసరం పడుతుంది కదా, ఇంట్లో అంతగా వాడినా వాడకపోయినా కానీ, అందుకని కూడా తెచ్చుకుని ఉంచుకుంటాం అనమాట. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది కరివేపాకు అండి, భలే మంచి వాసన వస్తుంది. ఇదేంటంటే చాలా ఉంది కదా, కొంచెం పొడి చేసుకుని పెట్టుకుందాం అని చెప్పి నేను మీకు ముందు కూడా చూపించాను, మజ్జిగలో వేసుకుని అట్లా తాగొచ్చని, అట్లా చేసుకోవడానికి ఉంటుందని తీసుకొచ్చాను. ముందైతే అండి ఇవి కొంచెం తొడాలు కట్ చేసి నీళ్ళల్లో వేసేసి అప్పుడు ఒక 2 డబ్బాలు నీళ్ళు పోసుకుని స్నానం చేస్తే ముందు అసలు సగం చిరాకు పోయిద్ది అనిపిస్తుంది. అప్పుడు లేదంటే ఈ కాయల్ని సెగ్రిగేట్ చేసో ఏదో ఒకటి మొత్తానికి అయితే స్నానం అయితే చేయాలండి. అసలు దారుణంగా ఉన్నాయి ఎండలు. నీదే చేతులు కూడా తురువు వేసుకుంది కానీ అదండి సంగతి. ఈ వీటితోటి ఏం చేస్తాను ఏంటి అనేది ఫర్దర్గా మీకు కంపల్సరీ అప్డేట్ ఇస్తాను. ఈసారి మాగాయ పచ్చడి కూడా పడతానండి. మాగాయ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే కొంచెం ఉప్పేసిన చపాతీ చేస్తాం కదా, ఉప్పేసి పిండి కలిపేటప్పుడు నెయ్యి వేసి కాల్చుకొని ఈ మాగాయ పచ్చడి పెట్టుకొని తింటే అలా ఉంటుంది. అట్లా కొన్నిటికి చాలా బాగుంటుంది మాగాయ పచ్చడి. వేడి అన్నంలో కొంచెం చుక్క నెయ్యి వేసుకుని తిన్నా, అట్లా చాలా ఉన్నాయిలేండి నాకు పచ్చళ్ళు అన్నీ. ఇక ఒకసారి కట్టలు తెంచుకుని అన్ని గుర్తులు వచ్చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే. మీరు ఊరు వెళ్ళి వస్తే కూడా ఇట్లాగే ఉంటుందా మీ ఫీలింగ్ అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, మనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.